హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ మలై కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ బాయిల్ చేసేసుకుందాము. సైడ్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత హీట్ అయిన ఆయిల్లోకి కొంచెం జీరా వేసేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ వేసేసి కొంచెం పచ్చివాసన పోయాక కొంచెం పసుపు వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ స్పైస్ కారం బదులు పెప్పర్ వేసుకోవాలి. ఆ పెప్పర్ ఇంకా పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది, దీంట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ గ్రేవీ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చినాక దాంట్లో పాలు పోసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్ని వర్టికల్గా హాఫ్కి కోసేసుకున్నాము. దాన్ని రివర్స్లో ప్యాన్లో ఇలా వేసేయాలి. ఇలాగే అన్ని ఎగ్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకున్నాక కర్రీ మగ్గడానికి మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెడితే కర్రీ అనేది మాడిపోతుంది. మూత తీసేసి చూద్దాం. ఎగ్ మలై కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనము రోటీస్లో తింటే చాలా బాగుంటుంది. ఎగ్స్ అనేవి చితికిపోకుండా చాలా జాగ్రత్తగా కలపాలి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.